గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో RC16 అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రానికి పెద్ది అనే టైటిల్ని కూడా ఫిక్స్ చేసి తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ను కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయన తన 40వ జన్మదిన వేడుకలను చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ బర్త్డే కావడంతో సోషల్ మీడియాలో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొక వైపు ఈయన పర్సనల్ విషయాలకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అందులో ఒకటి ఆయన తొలి ప్రేమ. అసలు విషయంలోకి వెళితే దాదాపు 17 సంవత్సరాల క్రితం అంటే 2007లో రామ్ చరణ్ చిరుత అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఈ సినిమాతో రామ్ చరణ్కి గ్రాండ్ ఎంట్రీ కూడా లభించింది. ఇకపోతే ఈ చిత్రంలో రామ్ చరణ్, నేహా శర్మ జంటగా నటించారు. మొదటి సినిమాలోనే చాలా పరిచయం ఉన్న నటీనటులుగా వీరు నటించి అందరినీ తమ నటనతో మెస్మరైజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి గురించి ఎన్నో రూమర్స్ బయటపడ్డాయి. అందులో భాగంగానే రామ్ చరణ్ కూడా మొదటిసారి ప్రేమలో పడ్డారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా నేహా శర్మ, రామ్ చరణ్ మధ్య ప్రేమ చిగురించిందని, వీరిద్దరూ జంటగా కూడా గడుపుతున్నారు అంటూ అప్పట్లో ఎన్నో రూమర్స్ వినిపించాయి. అంతేకాదు వీరిద్దరూ కలిసి ఫారిన్ ట్రిప్పులకి కూడా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ గురించి తనతో పాటు తన కుటుంబానికి కూడా తెలియటంతో ఇక తన తల్లిదండ్రుల రియాక్షన్ చూసి తానే షాక్ అయ్యానని తెలిపారు రామ్ చరణ్. రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని నాపై రూమర్స్ రావటం విని నేనే షాక్ అయ్యాను. అయితే ఈ విషయం మా నాన్నకు కూడా తెలిసింది. ఆ సమయంలో మా అమ్మ, నాన్న ఒకే మాట చెప్పారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఇలాంటి రూమర్లు రావటం సహజం. కంగారు పడొద్దు. నీ లైఫ్ పైనే నువ్వు ఫోకస్ చేయి. రూమర్స్ ఎప్పుడూ కూడా రూమర్గానే మిగిలిపోతాయి. అందులో వాస్తవాలు ఉండవు అని చెప్పినట్లు ఇక తన తల్లిదండ్రుల రియాక్షన్ చూసి తానే ఆశ్చర్యపోయానని రామ్ చరణ్ తెలిపారు. ఇకపోతే రామ్ చరణ్కు మొదటి ప్రేమ తన భార్య ఉపాసనతోనే కలిగింది అని, నార్మల్ ఫ్రెండ్స్గా ఉన్న తామిద్దరి మధ్య పెళ్లికి ఏడాది ముందు మాత్రమే ప్రేమ మొదలైందని, అప్పుడే ఆమెకు ప్రపోజ్ చేశానని, అటు ఉపాసన కూడా అంగీకరించిందని, ఇక వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడటం, సంబంధం కుదరటం అన్నీ చెకచెకా జరిగిపోయాయి అంటూ రామ్ చరణ్ తెలిపారు. మొత్తానికైతే రామ్ చరణ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి.